రెబల్ మూవీ డిస్కషన్. సో ఆల్రెడీ మనం అయితే మూవీ డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేసినాం, నిన్ననే చెప్పినాం ఆల్రెడీ. అదేంటంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ వస్తూనే ఉంటాయని చెప్పేసి. సో అందులో వన్ ఆఫ్ ది వీడియో డైలీ, ఇది 2 వీడియోస్ కాబట్టి ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో రెబల్ మూవీ డిస్కషన్ అనమాట. సో డిస్కషన్స్ ఎప్పుడో మనం లాంగ్ టైంలో లాస్ట్ టైం మనం చేసాం, బట్ అదైతే సగంలోనే అయిపోయింది. సో ఇప్పుడు అలా కాకుండా అయితే చూసుకుందాం అన్నమాట. సో అంతే. సో ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి అనమాట. సో ఫస్ట్ స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే, అంటే మామూలుగా మన అందరికీ తెలిసింది, స్పాయిలర్ ఇస్తున్నా. సో డిస్కషన్ ఎందుకనంటే నాకు చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేస్తా. అది ఆ మూవీ గురించి తెలుసుకోవాలా, మూవీని చూడాలి. సో ఆ మూవీ ఎలా ఉంటుంది, ఎలా ఉండింది. సో ఇది కొంతమంది ఇప్పటి వరకు చూడలేదు, కొన్ని మాస్టర్ పీసెస్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని డిస్కస్ చేయక తప్పదన్నమాట. సో అందులో భాగంగా ఈ రెబల్ మూవీ అనమాట. సో ఈ 2026లో ఫస్ట్ డిస్కషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ రెబల్ మూవీ, సో ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక, సో హీరో చూసుకున్నట్లయితే చెప్తా. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో వస్తుంది. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏమవుతుంది అంటే, విలన్సే. సో 2 ఉంటారు, యాక్చువల్ 3 ఉంటారు అనమాట. ఒకడేమో ఒకరిని చంపాలని చూస్తాడు. సో ఆ వ్యక్తి ఎవరు కాదు, మన రెబల్. ఆ రెబల్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజలకు మంచి చేస్తూ ఉంటాడు. ఒక డాన్లా ఒక సర్టన్ పొజిషన్లో ఉంటాడు. సో ఆ పొజిషన్ దక్కించుకోవాలని తన తమ్ముడు తాపత్రయపడుతూ ఉంటాడు. దాంతోపాటు ఇంకొకటి తాపత్రయపడుతూ ఉంటాడు, భూపతి అని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఒకరిని పిలిపించి చంపిస్తాడు అన్నమాట. సో భూపతి అన్నట్టు అప్పుడే చచ్చిపోతాడు. సో వీళ్ళిద్దరి మీద రివెంజ్ తీర్చుకోవడానికి రెబల్ కొడుకైనటువంటి రెబల్ వస్తాడు అన్నమాట. సో తన యాక్చువల్ నేమ్ రిషి అనుకుంటా మూవీలో. సో తను వస్తాడు. సో తన మీద ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది స్టోరీ అనమాట. సో ఈ లైన్ ఏదైతే ఉన్నదో అది నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మూవీ ప్రజెంటేషన్ పరంగా అయితే నాకు అసలు ఎక్కడికో అనిపించింది. సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ అండి. పక్క కమర్షియల్ మూవీ అని చెప్తాను నేను. రెబల్ మూవీ అయితే నిజంగా కామెడీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మీకు బ్రహ్మానందం గారితో, అండ్ దాంతోపాటు యాక్షన్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది. ఇంకేందండి, కమర్షియల్ మూవీ కావాల్సిన అన్నీ ఉంటాయి. 4 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది. సో ఇన్ని ఎలిమెంట్స్ బాగున్నా కూడా మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఇంటర్వెల్ బ్లాగ్ గురించి మాట్లాడాలి. ఆ వాక్ అయినా, ప్రభాస్ అన్న డ్రెస్ అయినా, స్వాగ్ అయినా, సిగరెట్ తాగడం అయినా, సో అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎవరు కాంపోజ్ చేశారో కానీ లిటరల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వెల్ బ్లాక్ అనమాట. ఏది రెబల్ మూవీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సెస్లో, అంటే నాకు నచ్చిన ఫైట్ సీక్వెన్సెస్లో అది కూడా ఒక బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ అని చెప్తాను నేనైతే. సో అంత బాగా ఎక్కేసింది నాకైతే. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి ఆ సీక్వెన్స్ని అయితే మీరు థియేటర్లో చూస్తే కనుక. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలి. సెకండ్ హాఫ్లో కాళీమాత విగ్రహం దగ్గర ఒక సీక్వెన్స్ వస్తాయి, మీ అందరికీ తెలిసిందే. రెబల్ బాడీని చూపెడతారు అక్కడ. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కొక్కరిని ఊచకొత్తు వస్తుంది అనమాట. అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్కి ముందు ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక సీక్వెన్స్ వస్తాయి, ఫైట్ స్టార్ట్ అయ్యేది ఆ సీక్వెన్స్ తోటి అనమాట. సో ఆ సీక్వెన్స్ కూడా వేరే లెవెల్ అనిపించింది. సో ఇక మరి మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందిరా అని అంటే చెప్తా, దాని గురించి చెప్తా. సో ఒకటే ఒక రీజన్ అని చాలామంది అయితే చెప్పారు, బట్ నాకు కూడా కొద్దిగా అదే అనిపించింది, అందులో భాగంగానే అనిపించింది. బట్ నాది మాత్రం డిఫరెంట్ అనమాట. సో ఫ్యాన్స్ కాదు, మిగతా వాళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో సో వాళ్ళు ఏం చెప్పారంటే, క్లైమాక్స్ పెద్ద మైనస్ మూవీకి అని చెప్పేసి చెప్పారనమాట. సో క్లైమాక్స్లో ఏం జరిగిందో ఇప్పుడైతే చెప్తా. సో పబ్లిక్ థియరీ ప్రకారం అంటే రెబల్ని కిడ్నాప్ చేస్తారు, తన ఇంటికి తనని కిడ్నాప్ చేస్తారు. సో హీరో కొట్టాలి వాళ్ళని. సో ఈ హీరో ఏం చేస్తారు, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, నన్ను కొట్టి చంపేయండి అని చెప్పేసి చెప్తారు అనమాట. సో చేతులతో కొట్టి చంపేయండి అని చెప్పేసి చెప్తారు అనమాట. వాళ్ళు ఓకే చెప్తారు. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒక్కొక్కరిని నేను కొట్టడం మొదలు పెడతా, ఒకే దెబ్బకి చంపేస్తా అని చెప్పేసి చెప్తారు అనమాట. సో ఒక్క దెబ్బకి చంపడం ఏంట్రా అది ఇది అని చెప్పేసి చాలా మంది అయితే దాన్ని అయితే కొద్దిగా నచ్చలేదు. అంటే హీరోని కొడతారు ఫస్ట్, తర్వాత ఒక్కొక్కరిని ఒకే దెబ్బకి చంపేస్తారు, అందరిని ఒక్క దెబ్బకి చంపేస్తాడు. తన బాబాయ్ అయినటువంటి తన పేరేం పేరు రాసుకోవచ్చు ఒక నిమిషం, జయరామ్. సో తనని తన కొడుకుని అయితే కుక్కను కొట్టినట్టు కొడతా అని చెప్పేసి చెప్తాను అనమాట. సో అదే జరుగుతుంది అక్కడ కూడా. అంటే తనని అందరినీ ఒకే దెబ్బకి చంపేసడం అనేది అది కొద్దిగా ఆడియన్స్ అయితే తీసుకోలేకపోయారు అనమాట. అండ్ దాంతోపాటు
ఆ లేడీస్తో కొట్టించాడు. ఫస్ట్ అయితే గర్ల్స్ని పంపిస్తాడు స్టీఫెన్ రెబర్ట్ అన్నట్టు. సో వాళ్ళందరూ కలిసి రెబల్ని కొడుతూ ఉంటారు అన్నమాట. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూస్తే అర్థమవుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే, అంటే మూవీ మెయిన్ వాళ్ళు అన్నట్టే క్లైమాక్స్ అంటారు. క్లైమాక్స్లో భాగంగా ఏంటి అని అంటే, సరే ఒకే దెబ్బకి కట్టి చంపేసినా కూడా, అంటే తన అంత పవర్ఫుల్, తనకు ఒక బ్యాక్గ్రౌండ్ కాళీమాత ఫైట్ సీక్వెన్స్లో మనం తన ఏంటో చూసాం, అండ్ ఇంటర్వెల్లో చూసాం, ప్రీ ఇంటర్వెల్లో కూడా చూసాం అనమాట. సో తనకి స్టీఫెన్ నాకు బాగా కనెక్ట్ కాంది ఏంటంటే, ఫస్ట్ నుంచి వెళ్ళి అన్ని మూవీస్లో ఉన్నది అది మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసిందని అనుకో. నాకు ఇక నిజంగా ఇది అరే వర్కౌట్ కాదురా అన్నట్టుగానే అనిపిస్తుంది. లిటరల్లీ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు బాహుబలి ఉంటుంది. బాహుబలిలో బల్లాల దేవ ఉంటాడు. బల్లాల దేవకి ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తారు. సో హీరోని పొట్టు కొడతాడు క్లైమాక్స్లో బల్లాల దేవ. సో అది నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో అట్లాంటివి చూసినప్పుడు అబ్బా ఏం తీసారా అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ వీళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొట్టి చంపేయండి అని రెబల్ చెప్తాడు స్టీఫెన్ రాబర్ట్స్ వాళ్ళందరికీ. స్టీఫెన్ రాబర్ట్ ఒక్కడు అంటే హీరో కొట్టకుండా, హీరో చేసి నిల్చున్నప్పుడు కొడతా తప్పించి హీరోను విలన్ కొట్టుకునే ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్స్ పడి ఇద్దరి మధ్య కొట్టుకునే మూమెంట్ ఏదైతే ఉంటుందో, సో ఆ మూమెంట్లో హీరోని విలన్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ ఉంటుంది. కేజీఎఫ్ క్లైమాక్స్లో రాకిని అదిరే ఎట్లా కొడతాడు. సో అట్లాంటివి నాకు ఇష్టం. కానీ ఇక్కడ డైరెక్ట్ ఇట్లా స్టీఫెన్ రాబర్ట్కి గంత బిల్డప్ ఇస్తారు. ఆ ప్రీ ఇంటర్వెల్లో ఆ వీడియో చూస్తారు. వీడియో చూసి ఒక్కొక్కరిని ఊచకొత వస్తాడు అక్కడ మన స్టీఫెన్ రాబర్ట్. సో అట్లాంటోడు ఒక్క రెబల్ని ఒక్క దెబ్బ కూడా కొట్టడా అన్న సిచ్యువేషన్ అయితే నాకు అనిపించింది. అరే ఏంట్రా ఇంత పవర్ఫుల్ క్యారెక్టరు, ఇతను కూడా 2 దెబ్బలకి ఒకటి గుద్దితే దాని మీద వాడతాడు, కాళ్ళు ఇరిసి చంపేస్తాడా అట్లానే అది ఇది అని అనిపించింది. ఒక 2-3 దెబ్బలైనా తినుకుంటా కొడితే మాత్రం వేరే లెవెల్ ఉండేది అన్నట్టు ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో అది ఒక్కటే నాకు ఒక్క డిసప్పాయింట్మెంట్ అనిపించింది తప్పించి లేడీస్ తోటి దెబ్బలు లేడు, వీళ్ళతోటి దెబ్బలు లేడు ఇది మాత్రం కాదండి. సో దీనివల్లే ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నా రెబల్ మూవీ అయితే. బట్ మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం రెబల్ మూవీ. ఇప్పటికీ నేను ఫైట్ సీక్వెన్సెస్ అయితే ది బెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ ఎప్పుడైనా నాకు నచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ పెట్టుకొని నేను ఇప్పటికీ చూస్తా. మీరు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇక రాఘవ లారెన్స్ డైరెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మూవీ ఎందుకు ఫ్లాప్ చేస్తారో నాకైతే అర్థం అయితే లేదు. అది ఒక్క ఇష్యూ పట్టుకొని అయితే ఫ్లాప్ చేశారన్నమాట. మూవీ మాత్రం అది తప్పించి మిగతా అంతా మూవీలో అసలు వేరే అండి. మూవీ స్టాండర్డ్స్ వేరే. నాకు చాలా అంటే చాలా ఇష్టం రెబల్ మూవీ. సో మీకు కూడా ఈ మూవీ ఎంతమందికి ఇష్టమైన వాళ్ళు అయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. సో నాకైతే చాలా చాలా ఇష్టం మూవీ. సో ఇప్పటివరకు ఈ మూవీ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రెబల్ మూవీ చూసుంటారు అన్నమాట. సో అది అంటే సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లానే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్.